ఆ 70 ఏళ్ల ముసలోడు 12 సంవత్సరాల అమ్మాయిని బండికిచ్చుకుని వెళ్తున్నాడంటే హాస్టల్లో నుంచి గవర్నమెంట్ నిద్రపోతుందా? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక మైనర్ బాలికల మీద మైనర్ నుంచి 90 ఏళ్ల మహిళల దాకా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడ అగాత్యాలు జరగలేదు. ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఒక లేడీ అయ్యుండి కూడా ఆమె ఏ కాడికి డబ్బు సంపాదనలో పడిపోయింది. ఇక పదవి వచ్చుద్దో రాదోనన్న భయంతో జగన్ ఫోబియాతోటి వాళ్ళు బతుకుతున్నారే తప్ప ఈ పదవి ఇంక రాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ను లేడీలకు ఇచ్చాడు, అందువల్లే ఆమెకు పదవి దొరికింది. లేకపోతే ఆమెకి హోమ్ మినిస్టర్ ఎవడిస్తాడు? చంద్రబాబు నాయుడు ఎస్సీలను దగ్గరికి తెస్తాడా? అసలు ఎస్సీగా పుట్టాలని ఎవరు కోరుకుంటారా అన్నవాడు ఆమెకేదో హోమ్ మినిస్టర్ ఇచ్చాడు జగన్ గారి దయ వలన. ఆమె ఆ పదవిని చూసుకొని రెచ్చిపోవడమే తప్ప పద్దాకులు జగన్ మీద పడి ఏడవటమే తప్ప రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఆమె ఏ రోజు కూడా ఎక్కడ కూడా సరైన ప్రెస్ మీట్ పెట్టి కానీ ఎక్కడైనా మాట్లాడేది ఉందా? ఒక 70 ఏళ్ల ముసలోడు 12 సంవత్సరాల అమ్మాయిని బండికిచ్చుకుని వెళ్తున్నాడంటే హాస్టల్లో నుంచి గవర్నమెంట్ నిద్రపోతుందా? లేకపోతే ఏం చేస్తుంది? అసలు చంద్రబాబు నాయుడు వయసు కూడా అదే కదా. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? నేను విజనరీ అంటాడు. హత్యలు చేయడానికి, మానభంగాలు చేయడానికి, పిల్లల్ని ఇలా నాశనం చేయడానికి ఆ గవర్నమెంట్ వచ్చింది. మీరు ఏదో చేసి వచ్చారు కాదని మేము అన్నాం. ప్రజలకు న్యాయం చేయండి ఫస్ట్. హోమ్ మినిస్టర్ గారు కానీ ఆమె హాస్టల్ గురించి మాట్లాడుతున్న ఒక మంత్రి, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బీసీ మంత్రి, ఆమె ఒక బీసీ మంత్రి అయ్యి ఉండి బీసీ సంక్షేమ హాస్టల్ గురించి ఆమె మాట్లాడే విధానం చూస్తుంటే ఆడవాళ్ళు ఇంతకాడికి దిగజారిపోతున్నారని చెప్పేసి ఒక మంత్రి అయ్యి ఉండి ఆమె చదువుకుందా లేకపోతే ఎక్కడన్నా కూలి పని చేసి వచ్చి ఆమె మంత్రి ఇచ్చారా? అలాంటి మనుషుల్ని ఈయన మంత్రిగా పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చారే తప్ప ఆ ముసలాయన్ని చంపిన దాంట్లో వైసీపీకి మాకు అనుమానం ఉంది. ఎందుకంటే అతను ఎప్పుడో రాత్రి చెరువులో పడ్డాడన్న తెల్లారిపారికే నీలుకుపోయి ఉన్నాడు. అంటే పోలీసు వారు ఏమైనా చేశారా? అంటే పోలీసులు చంద్రబాబు నాయుడు ఒకటే. అంటే వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి, వీళ్ళని హింసించడానికి తప్ప వేరే. అంటే వాళ్ళ మీద కేసు వచ్చాక ఎవరో ఒకటి మీద డైవర్ట్ పాలిటిక్స్ చేసి జనాల మీద తోస్తున్నారే తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదని చెప్పి మనం ఏంటంటే రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడి హోమ్ మినిస్టర్ తక్షణమే రాజీనామా చేయాలి.